ప్రభుత్వ ఉద్యోగుల సమస్య. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్పుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు 6 లక్షల మంది 3 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి బిడ్డలు చదివించుకుంటున్నారు. ఇచ్చేటువంటి జీతాలు చాలటం లేదు. ధరలు బాగా పెరిగిపోయినాయి. గత 8 సంవత్సరాల్లో 5 సంవత్సరాలకు ఒక్కసారి పిఆర్సీ వేయాలి, పే రివిజన్ కమిషన్. గత 2 రాష్ట్ర ప్రభుత్వాలు పిఆర్సీని వేయకుండా కాలయాపన చేస్తా పోతున్నాయి. ఒక ఆయన బటన్ నొక్కితే ఇంకొక ఆయన మరి చంద్రావతి అంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు. వీళ్ళ స్థితిగతులను ఆలోచించే సమయం కూడా దొరకటం లేదు అధినేతలకు. నేను మా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను, ఖచ్చితంగా పిఆర్సీని రేపు రాబోయేటువంటి కేబినెట్ సమావేశంలో వెంటనే ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి. మీరు దీన్ని ఏదో చిన్న విషయం అనుకుంటున్నారు. ఇది ప్రమాదకరం రాష్ట్రానికి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరు సంతోషంగా లేరు. ఇది కారణం ధరలు, విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి. గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, బియ్యం ధరలు పెరిగిపోయినాయి, నూనె ధరలు పెరిగిపోయినాయి, అన్ని ధరలు పెరిగిపోయినాయి. బాడుగులు కూడా, ఇళ్ల బాడుగులు కూడా పెరిగిపోయినాయి. ఈ పరిస్థితుల్లో రాబోయేటువంటి 10 రోజుల్లో మంత్రివర్గ సమావేశంలో ఖచ్చితంగా 12వ పిఆర్సీని అపాయింట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారిని సున్నితంగా నేను తెలియజేస్తున్నాను. నా మాట విను చంద్రబాబు నాయుడు గారు, వెంటనే పిఆర్సీని వేయండి, వేసి తీరాలని తెలియజేస్తున్నాను. రెండవ విషయం చెప్పక తప్పదు. విజయవాడకు వచ్చి రాజధాని రైళ్లల్లో చర్చించుకుంటున్నారు. రాజధాని విషయం నిన్నంతా రైళ్లలో కూర్చొని వింటా ఉంటే తగాదాలు పెట్టుకుంటున్నారు అందరూ. రాజధాని అమరావతిపై చంద్రావతి అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎవరు ఇష్టపడటం లేదు. ఉత్తరాంధ్ర వాళ్ళు ఇష్టపడటం లేదు, రాయలసీమ వాళ్ళు ఎవరు ఇష్టపడటం లేదు. నువ్వు మాత్రమే ఇష్టపడుతున్నట్టుంది. జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి 30,000 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించు. తర్వాత నీ అమరావతి లక్షల కోట్లు. మరి చివరిలో పరిశ్రమలు. ఆయన ప్రతిరోజు ఏదో చెప్తున్నాడు. ఒకరోజు గూగుల్ అంటాడు, ఇంకొకటి అంటాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో మేము తిరుపతిలో 250 పెద్ద పరిశ్రమలు తెచ్చాం. మేమెప్పుడూ చెప్పుకోలేదు. ప్రతిరోజు ఏదో ఒకటి చెప్పుకోవడం తప్ప మరి ప్రకటనలతోనే పోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ప్రగతి 0 అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.